వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ అవర్ రాప్టర్ అకాడమీ. ఇంకా ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోక మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్. వీడియోలో కంటెంట్ ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. సరే, అంత బాగుంది, వెనకాల ఏదో కోడ్ ఉంది. చూస్తే రజనీకాంత్ కబాలి సార్, అక్కడ రజనీ బిరుదు అని ఒక కోడ్ రాసా. ఏంటా అనుకుంటున్నారా? యా, దిస్ బ్రింగ్స్ 1 మార్క్ ఫర్ యూ. మీరు విన్న నిజమే. ఇది నేర్చుకుంటే మీకు ఒక మార్క్ వస్తుంది. ఎలానో ఇప్పుడు నేను చెప్తా. దీనికంటే ముందు మనం ఒక పదం విందాం. ఆ పదం ఏంటంటే దట్ ఈస్ మల్టీపర్పస్ ప్రాజెక్టులు. ఓకేనా? దీని పదం పేరేంటి? మల్టీపర్పస్ ప్రాజెక్టు. అంటే అర్థం ఏంటి? ఆ పేరులోనే ఉంది మల్టీపర్పస్. అంటే అది ఒక్క పర్పస్ కోసం లేదు, అనేక పర్పస్ల కోసం ఉంది. అనేక పర్పస్లు అంటే ఏంటి? ఒకవేళ మీరు ఒక డ్యామ్ని కట్టారు, ఓకేనా? సో ఇప్పుడు మీరు ఒక డ్యామ్ని కట్టారు. ఈ డ్యామ్ని కట్టగానే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రివర్ అన్నట్లుగా. ఈ రివర్ ఇలా వెళ్తుంది. ఈ రివర్కి ఒక అడ్డుగోడలాగా మనం ఒక డ్యామ్ని కన్స్ట్రక్షన్ చేస్తామన్నట్లుగా. ఓకేనా? ఇలా మనం ఒక డ్యామ్ని కన్స్ట్రక్షన్ చేస్తాం. ఇలా కన్స్ట్రక్ట్ చేస్తే ఇక్కడ మీరు డ్యామ్స్ గేట్స్ పెడుతూ ఉంటారు. ఓకే, ఇదంతా మీకు తెలిసిన విషయమే. ఇలా ఎప్పుడైతే గేట్స్ని మనం క్లోజ్ చేస్తే ఈ వెనకాల వాటర్ అనేవి మనకి ఇదంతా స్టోర్ అవుతూ ఉంటాయి. ఇలా స్టోర్ అవుతున్న ఈ ఇష్యూని మనం తెలుగులో ఏమని పిలుస్తాం? రిజర్వాయర్ అంటాం. ఓకేనా? రిజర్వాయర్ అంటాం. బాగుంది, దీన్ని రిజర్వాయర్ అంటాం. సరే, ఇప్పుడు ఈ రిజర్వాయర్తో మనకి ఏమైనా యూజ్ ఉందా? ఉంది. ఏంటి? ప్రజెంట్ మనం చూస్తుంటే జూలై వచ్చినా మనకి వర్షాలు పడుతున్నాయా? పడట్లేదు. ఏం నడుస్తుంది? ఎల్లినో సీజన్ నడుస్తుంది. ఎల్లినో అప్పుడు వర్షాలు పడట్లేదు. అంటే కరువు కాటకాలు రావడానికి మనకి ప్రాబబిలిటీ ఉంది. వరి లాంటి పంటలు పండడానికి నీళ్ళు ఉన్నాయా? లేవు. మనం వర్షం మీదనే కదా ఆధారపడాలి. ఎక్స్క్లూజివ్గా భారతదేశ ఋతుపవన వ్యవస్థ ఎలాంటిదంటే, మన అగ్రికల్చర్ వ్యవస్థ ఎలాంటిదంటే ఋతుపవనాల జూదం అంటాం. అంటే వర్షాలు పడితేనే మనకు పంటలు పండుతాయి. సరే, అయితే ఇప్పుడు ఏం చేస్తాం మనం ఈ నీళ్ళని? ఎప్పుడైతే కరువు కాటకాలు వస్తాయో ఈ నీళ్ళని అగ్రికల్చర్ పర్పస్కి మనం వాడుకోవడం జరుగుతుంది. అదొకటేనా? ఇంకా దీంట్లో మనం చేపలు పండిస్తే అక్వా కల్చర్ కూడా మనకి డెవలప్ అవుద్దా అవ్వదా? రెండవది, ఇక్కడ వాటర్ మనకి క్రిందకి రావడం వల్ల ఈ ప్లేస్లో టర్బైన్లు పెట్టడం ద్వారా మనం హైడ్రో ఎలక్ట్రిక్ ఎనర్జీని కూడా జనరేట్ చేయొచ్చా చేయరాదా? అండ్ ఎప్పుడైనా వర్షాలు విపరీతంగా పడుతున్నప్పుడు ఎక్సెసివ్గా మనకి వరదలు వస్తుంటాయి. ఆ వరదల్ని కూడా దీంతో మనం ఆపగలం. లేదంటే ఇక్కడ మనం కృత్రిమంగా ఇంకొక కాలువని కన్స్ట్రక్షన్ చేసి ఆ ఎక్సెసివ్ వరద నీళ్ళని ఎక్కడైతే మనకి రూరల్ ఏరియాస్లో నీళ్లు అందని ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలు కూడా మనం ఇట్లా షిఫ్ట్ చేయొచ్చు. దీన్ని మనం ఒకటి కాదు, రెండు కాదు, అనేక ఉద్దేశాలతో నిర్మింపబడిన ఒక ప్రాజెక్టుగా మనం దీన్ని పిలుచుకుంటాం. అందుకే దీన్ని మల్టీపర్పస్ ప్రాజెక్టుగా నేను దీన్ని పిలవడం జరుగుతుంది. అయితే మల్టీపర్పస్ ప్రాజెక్టుల గురించి స్టోరీ వచ్చినప్పుడు తెలుగులో దీన్ని బహుళార్థ సాధక ప్రాజెక్టులు అంటూ ఉంటారు. ఈ స్టోరీ వచ్చినప్పుడు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే 1933లో 32nd యుఎస్ ప్రెసిడెంట్, తన పేరు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అని ఒక అతను ఉండే. ఆయన ఏం చేశారంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 4 రాష్ట్రాల గుండా ప్రవహిస్తున్న ఒక నది ఉంది. దాన్నే మనం టెన్నెసెస్ రివర్ అంటాం. ఏమంటున్నాం దాన్ని మనం? టెన్నెసెస్ రివర్. ఓకేనా? సో టెన్నెసెస్ రివర్. ఈ టెన్నెసెస్ రివర్ ఇది పగులు లోయల గుండా ప్రవహిస్తుంది. ఈ రివర్ని బేస్ చేసుకొని ఈయన మళ్ళీ టెన్నెసెస్ రివర్ మీద అనేక డ్యామ్లు కానీ బ్యారేజ్లు కానీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అంటే ఒక్క నీటిని అనేక పర్పస్ల కోసం వాడుకోవడం జరుగుతుంది. అయితే సేమ్ ప్లాన్ మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారికి ఈ ప్లాన్ నచ్చి ఆయన అప్పుడు ఒక విషయం మీదకి కన్క్లూషన్కి రావడం జరిగింది. ఆ మ్యాటర్ ఏంటి అంటే, అప్పుడు 1948లో ఛోటా నాగపూర్ పీఠభూమి అంటే జార్ఖండ్ కానీ వెస్ట్ బెంగాల్లో మనకి ఎక్స్క్లూజివ్గా ప్రవహిస్తున్న ఒక నది ఉందండి. ఆ నదినే దామోదర్ అంటున్నాం. దామోదర్ని ఒకప్పుడు మనం సారో ఆఫ్ బెంగాల్ అనే పేరుతో పిలుచుకున్నాం. అంటే బెంగాల్కి దుఃఖదాయానిగా మనం దీన్ని చూస్తున్నాం. ఎందుకు దుఃఖదాయని? వర్షాలు వస్తే ఎక్సెసివ్గా వాటర్ రావడం వల్ల ఈ ప్లేస్ అంతా కూడా మనకి వరదకి ముంపవడం జరుగుతుంది. అలాంటి ఈ నదిని మనం యూస్ఫుల్ అయ్యే విధంగా మార్చుకోవాలని ఆ టైంలో జవహర్లాల్ నెహ్రూ గారి ప్రభుత్వం ఏం చేస్తుందంటే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఒక స్టాచ్యుటరీ అథారిటీ ఇచ్చి ఒక బాడీని తయారు చేయడం జరిగింది. ఆ బాడీ తర్వాత ఏం చేసిందంటే ఇక్కడ 1948 నుంచి 1957 మధ్యలో ఇక్కడ మనకి ప్రవహిస్తున్న ఈ దామోదర్ రివర్, ఓకేనా? ఈ దామోదర్ రివర్ వెళ్తూ వెళ్తూ మనకి బెంగాల్లో హూగ్లీ నదిని మీట్ అవుతుంది. ఆ మీట్ అవుతున్న ఈ ప్లేస్ని మనం షాంపూర్ అనే పేరుతో మనం పిలుచుకుంటున్నాం. ఓకేనా? ఇది ఎక్స్క్లూజివ్గా జార్ఖండ్లో ఉంది అండ్ వెస్ట్ బెంగాల్లో ఉంది. అయితే జార్ఖండ్లో దీనికి మనం ఒక 2 ట్రిబ్యూటరీస్ని చూడొచ్చు, అంటే ఉపనదులు. ఒక ఉపనదిని మనం కోనార్ ఉపనది అనే పేరుతో చూస్తున్నాం.
మరొక ఉపనదిని మనం ఇక్కడ బారకర్, ఓకేనా? సో బారకర్ అనే నేమ్తో మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇప్పుడు నెహ్రూ గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఈ దామోదర్ రివర్ మీద, అంటే ఇది మనకి మెయిన్ దామోదర్ రివర్, ఈ దామోదర్ రివర్ మీద 4 డ్యామ్లు, ఒక బ్యారేజ్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అందులో మొదటగా మనం ఇక్కడ చూసుకుంటే కోనార్ రివర్ మీద కోనార్ డ్యామ్ని కన్స్ట్రక్షన్ చేశారు. దామోదర్ రివర్ మీద ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ చేసిన డ్యామ్ పేరు పాంచెట్ హిల్ డ్యామ్. ఏం డ్యామ్? పాంచెట్ హిల్ డ్యామ్. ఓకే, ఇక్కడ బారకర్ రివర్ మీద ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి మైతాన్ అనే ఒక డ్యామ్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఇదే రివర్ మీద మళ్ళీ మనకి ఇంకొక ప్లేస్లో ఇక్కడ తిలయ్య అనే డ్యామ్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఓకేనా? సో అదేవిధంగా ఇది మనకి వెళ్తున్నప్పుడు వెస్ట్ బెంగాల్లో దుర్గాపూర్ అనే ఒక ఏరియా ఉంటుంది. ఏ ఏరియా? దుర్గాపూర్ అనే ఏరియా ఉంటుంది. ఈ దుర్గాపూర్ అనే ఏరియాలో ఇక్కడ దుర్గాపూర్ బ్యారేజ్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అంటే చూడండి, మనకి దామోదర్ మీద కోనార్ డ్యామ్ ఒకటి, పాంచెట్ హిల్ డ్యామ్ ఒకటి, మైతాన్ డ్యామ్ ఒకటి, తిల్లయ్య డ్యామ్ ఒకటి, ఫైనల్గా దుర్గాపూర్ బ్యారేజ్ని కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఈ దామోదర్ నీళ్ళు అప్పుడు ప్రాబ్లమ్ ఆఫ్ ది బెంగాల్ కాదు, ప్రాఫిట్ ఆఫ్ ది బెంగాల్గా మారింది. ఈ ప్రక్రియ మొత్తం జరిగిందంతా కూడా 1948 టు 1957లో మధ్యలో మాత్రమే జరిగింది. ఓకేనా? దీన్నే మనం చరిత్రలో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అనే పేరుతో మనం పిలవడం జరుగుతుంది. అయితే తర్వాత 1974లో ఇదే దామోదర్ మీద ఈ ప్లేస్లో ఇక్కడ మనకు మరొక డ్యామ్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ డ్యామ్నే మనం తేనోఘాట్ డ్యామ్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు తేనోఘాట్ డ్యామ్ అనేది మనకి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ విచ్ వాస్ డన్ బిట్వీన్ 1948 టు 1957 ఆ టైంలో జరగలేదు. ఇది 1974 ఆ టైంలో జరిగింది కాబట్టి దీన్ని మనం దామోదర్ రివర్ కింద వస్తున్న డ్యామ్గా చూడొచ్చు, కానీ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్లో భాగంగా నిర్మించిన డ్యామ్గా మాత్రం మనం దీన్ని చూడరాదు. ఓకేనా? అయితే ఇక్కడ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన లాజిక్స్ ఏంటంటే, జార్ఖండ్లో మనకు ఒక జిల్లా ఉంది. ఆ జిల్లా పేరే బొకారో. ఓకేనా? ఇదే జార్ఖండ్లో మనకి ఇంకొక జిల్లా ఉంది. ఈ జిల్లా పేరు వచ్చేసి ధన్బాద్. ఈ ధన్బాద్నే మనం ఇండియాలో కోల్ సిటీ ఆఫ్ ఇండియా అనే పేరుతో మనం పిలుచుకుంటాం. కోల్ సిటీ ఆఫ్ ఇండియా అనే పేరుతో మనం పిలుచుకుంటాం. ఓకేనా? కొంచెం ముందుకెళ్తే మీకు దుర్గాపూర్. అయితే ఇక్కడ బొకారో కానీ దుర్గాపూర్లు కానీ ఏంటంటే ఇవి స్టీల్ ప్లాంట్స్ అమ్మ. ఏంటి? స్టీల్ ప్లాంట్స్. స్టీల్ ప్లాంట్స్ల గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకి స్వాతంత్రం రాకముందు 1907లో మన దేశంలో జంషెడ్జీ టాటా గారు టాటా ఐరన్ స్టీల్ కంపెనీ టిస్కోని ఇక్కడ జంషెడ్పూర్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆ జంషెడ్జీ టాటా గారి పేరు మీదనే ఈ ఊరికి జంషెడ్పూర్ వచ్చింది. అంతకుముందు ఈ ఊరిని మనం సాక్షి అనే పేరుతో పిలవడం జరిగింది. అయితే నేను మొదటగా ఇక్కడ మీకు ఒక కోడ్ ఇచ్చాం, రజనీ బిరుదు అని. ఇప్పుడు మనం ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఏంటి అంటే మన దేశంలో మొదటగా స్టార్ట్ అయిన ఈ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీస్కి నేను ఈ ఒక కోడ్ ఇవ్వడం జరిగింది. బిరుదు అన్నా కదా, బీ ఫర్ బిలాయి. మరి బిలాయి ఎక్కడుంది? ఛత్తీస్గఢ్లో. రూ ఫర్ రూర్కెలా. రూర్కెలా ఎక్కడుంది? ఒడిషాలో. దూ ఫర్ దుర్గాపూర్. దుర్గాపూర్ ఎక్కడుంది? ఇది వెస్ట్ బెంగాల్లో. ఓకేనా? సో బిలాయిని ఎవరి సహకారంతో కట్టించారంటే ఆర్ ఫర్ రష్యా. కానీ అప్పుడు రష్యా అనొద్దు, యుఎస్ఎస్ఆర్ అనాలి. ఓకేనా? మరి రూర్కెల్ని ఎవరి సపోర్ట్తో? జాఫర్ జర్మనీ సపోర్ట్తో కట్టించారు. ఓకే, దుర్గాపూర్ని ఎవరి సపోర్ట్తో కట్టించారు? నీ కదా, నీ ప్లస్ ఈ అని అంటున్నాం కదా. ఈ ఫర్ ఇక్కడ ఇంగ్లాండ్ అని అనుకోండి. ఓకేనా? ఇంగ్లాండ్ అంటే అప్పట్లో మనం సరే అంటే ఈ ఇంగ్లాండ్ మీన్స్ యునైటెడ్ కింగ్డమ్ అని ఇక్కడ మనం పిలుచుకుంటున్నాం. అంటే ఇలా ఏంటంటే ఈ 3 ప్రాజెక్టులు కూడా మనకేంటంటే రెండవ 5 ఇయర్ ప్లాన్, మనకి పంచవర్ష ప్రణాళిక అని ఉంటుంది కదా, ఆ 5 ఇయర్ ప్లాన్లో ఎక్స్క్లూజివ్గా రావడం జరిగింది. అయితే తర్వాత 1964-65 ఆ టైంలో మనకి జార్ఖండ్లోని బొకారో ఇనుము ఉక్కు కర్మాగారాన్ని మనం తీసుకురావడం జరిగింది. తర్వాత 1982లో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అనే ఒక స్టాచ్యుటరీ బాడీ సపోర్ట్తో విశాఖపట్నంలో విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని తీసుకురావడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన ఎంటైర్ డీటెయిల్ స్టోరీ. ఇప్పుడు కానీ ఈ కంటెంట్ మీకు నచ్చింది అంటే ఏమాత్రం సోది లేకుండా క్రిస్పీగా ఈ కంటెంట్ మిమ్మల్ని రీచ్ అయిందని మీరు అనుకుంటే మాత్రం ఏం చేయాలో తెలుసు కదా, డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అందరికీ దీన్ని షేర్ చేయండి. 80% మర్చిపోకండి. అండ్ ఇప్పుడు చెప్పిన డేటా సీరియస్గా నోట్ చేసుకోండి. దీనికి సంబంధించిన కొన్ని ఇమేజ్ నేను మీకు చూపిస్తాను. ఓకే,
చూద్దాం రండి నాతో పాటు. యా. ఇది దామోదర్ రివర్కి సంబంధించిన ఒక బ్లూ ప్రింట్. ఓకేనా? సో ఇక్కడ బారక రివర్ మీద మనకి తిలయ్య డ్యామ్ ఉంది, మైతాన్ డ్యామ్ ఉంది. దామోదర్ రివర్ మీద పాంచటి హిల్ డ్యామ్ ఉంది. తేనుగఢ్ డ్యామ్. తేనుగఢ్ డ్యామ్ అనేది దామోదర్ వ్యాలీ కార్పొరేషన్లో ఇది ఒక భాగం కాదు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో హూగ్లీ నదిని ఇక్కడ మీట్ అవుతుంది. ఓకే, సో ఆయన మనకి ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ యుఎస్ యొక్క 32nd ప్రెసిడెంట్గా మనం చూడొచ్చు. ఓకేనా? సో ఇది టెన్నెసీ వ్యాలీ అథారిటీని మనం ఇన్స్పిరేషన్ తీసుకొని మన కంట్రీలో నెహ్రూ ప్రభుత్వం ఏం చేసింది, ఈ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ని తీసుకురావడం జరిగింది. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించిన ఎంటైర్ డీటెయిల్ వీడియో. ఓకేనా? సో ఈ డేటా సరిపోతుంది కదా. ఇలాంటి కంటెంట్ ఎవ్రీడే కావాలనుకుంటే ఏం చేయాలి తెలుసు కదా, ఛానల్ని మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ యువర్ షాన్ సర్, ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.